Hello all, welcome to LTX classes. So today we'll start with our Hindu analysis. 18th February, Sunday. Okay, so Sunday, as we all know, Hindu Gani, Indian Express Gani, mostly dominated by science and technology articles. So Androni part Gane, we have got like a good number of science and tech articles for this day. So ఈరోజు మీరు చూస్తే the first article we're going to discuss is how various coffee varieties differ in taste. ఓకే, సో ఇక్కడ ఆర్టికల్లోని ఇన్ జనరల్గా ఏం చెప్తున్నారంటే కాఫీ ఒక బ్రూయింగ్ గురించి ఆర్ ఇండియాలో అవైలబుల్గా ఉంటున్న కాఫీ టైప్స్ గురించి, అది అరేబికా కావచ్చు, రోబస్టా కావచ్చు. సో ఇక్కడ మీకు కొత్త టర్మ్ కనిపిస్తుంది, చికోరే. ఓకే, ఇది రీసెంట్గానే ప్రామినెన్స్లోకి వస్తుంది. దీంతోపాటు వీటికి పోటీగా ఇస్తూ ఆంధ్రప్రదేశ్ నుంచి వీ గాట్ అరకు వ్యాలీ కాఫీ. ఇది ఈజ్ ఆల్సో వన్ పార్ట్ ఆఫ్ అరేబికా. ఓకే, సో ఈ టైప్స్ అన్నీ ఏంటి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈవెన్ ఇఫ్ యూ సీ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్లో కూడాను కాఫీ గురించి, టీ బోర్డ్ గురించి, వాటి క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉంటాయి అనే మనకి ప్రిలిమ్స్ ఆల్రెడీ ఎంసిక్యూస్ చాలా వరకు రావడం జరిగింది. సో ఫర్ దట్ రీజన్ వీ విల్ సీ వాట్ యాక్చువల్లీ కాఫీ టైప్స్ అండ్ ద క్లైమేటిక్ కండిషన్స్ అనేవి మనం ఒకసారి విల్ జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ కాఫీ ఎస్పెషల్లీ వీ నీడ్ క్లైమేట్ యాజ్ పర్ హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్లోని క్లైమేట్ ఉండాలి. అంటే ఎంత అని మనం డిగ్రీస్లో చూసుకుంటే దిస్ షుడ్ బి ద యావరేజ్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ 15 to 28 డిగ్రీ సెల్సియస్ మనకి హాట్ అండ్ హ్యూమిడ్, సింప్లీ ద డ్రై వెదర్ ఉంటే బెటర్. ఎందుకు? కాఫీని మనం కల్టివేట్ చేయడానికి ఈ కండిషన్స్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ఆంధ్రప్రదేశ్ మనకి ఈ కండిషన్ ఉంది, కర్ణాటక ఈ కండిషన్ ఉంది, ఇంకా కర్ణాటకలో ఇంకా బాగా ఉంది. అందుగురించి కర్ణాటక ఈజ్ ద లార్జెస్ట్ కాఫీ ప్రొడ్యూసర్ ఇన్ ఇండియా. ఓవరాల్గా బ్రెజిల్, మనందరికీ తెలిసిందే. సో దీంతో పాటు డ్రై వెదర్ కండిషన్స్ డెఫినెట్లీ నెససరీ ఫర్ రైపనింగ్ ఆఫ్ దిస్ కాఫీ సీడ్స్. దీంతో పాటు వీ నీడ్ రెయిన్ఫాల్. ఏ క్రాప్కైనా మనకి కావాల్సిన మెయిన్ 2 ఆస్పెక్ట్స్, క్లైమేట్, రెయిన్ఫాల్ అండ్ లొకేషన్. ఓకే, రెయిన్ఫాల్ షుడ్ బి బిట్ హై ఇన్ ద సెన్స్ 150 to 250 మిల్లీమీటర్స్ మనకి రెయిన్ఫాల్ అనేది ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద రీజియన్స్ మనం చూస్తే, ఏ లొకేషన్స్ మనం చెక్ చేస్తే ఎక్కడ ఉన్నాయి ఈ కాఫీకి సంబంధించి ఇంపార్టెంట్ స్టేషన్స్ అంటే డెఫినెట్లీ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, కర్ణాటక ఈజ్ ద హైయెస్ట్. ఓకే, సో నో సర్ప్రైజ్, కాఫీ డే is from Karnataka. I don't know how many of you know this. That is the reason Cafe Coffee Day is from Karnataka. దీని తర్వాత మీరు మోస్ట్లీ వెస్ట్రన్ ఘాట్స్ మనకి డామినేట్లో ఉంటాయి. ఇక్కడ కేరళ ఆల్సో. సో మీరు చూస్తే ఈవెన్ ఇఫ్ యూ సీ ఎనీ మలయాళం మూవీస్ ఆర్ ఇన్ జనరల్గా ఇఫ్ యూ హ్యావ్ విజిటెడ్ కేరళ, యూ విల్ సీ మెనీ ప్లాంటేషన్స్ ఆఫ్ టీ అండ్ కాఫీ. ఓకే, కేరళ, తమిళనాడు, అండ్ నౌ కమ్స్ ద ఆంధ్రప్రదేశ్ ఆల్సో, ఎస్పెషల్లీ ఇన్ ద వ్యాలీ రీజియన్స్. ఇప్పుడే చూపించాను మీకు అరకు వ్యాలీ అని. సో ఇండియాస్ పొజిషన్ is actually the 5th largest producer in the world, India, in coffee exports. So దీంతో పాటు Brazil is the largest producer of coffee. So these are the basic facts regarding coffee as per a geography point of view. So దీంతో పాటు we need to cover, ఇక్కడ ఆర్టికల్లో చెప్పినట్టు they mentioned about different varieties. So here only the author D. Balasubramanian, he only referred Robusta and Arabica. So we need to go deep and see what actually the other types. So various 5 varieties of coffee. The first one is in India, Coorg Arabica. దీంతో పాటు
Coorg is in again Karnataka. Vayanand, Robusta, it's in Kerala. Chikmagalur, again Chikmagalur is in Karnataka. Arabica. Aruku is in Andhra Pradesh. This is also Arabica. Arabica is the most dominant brand anamata. Even if you go to Starbucks also it's Arabica. Okay, so cafe coffee taste mix of Arabica and Robusta. Dinto paatu we have the other type which is a very famous Baba Budan Giri Arabica coffee. ఓకే, బాబా బూదాన్ అనేది ఎవరో మీకు ఈ టైంకే తెలిసి ఉండాలి. సో తెలియకపోతే ఇట్స్ అ వెరీ ఫ్యాసినేటింగ్ స్టోరీ. హీఈస్ ఫ్రమ్ యెమెన్ యాక్చువల్లీ. హీఈస్ అ సూఫీ సెయింట్. హీఈస్ బేసికలీ ఫ్రమ్ యెమెన్. ఆయన సూఫీ సెయింట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఈ భక్తి మూమెంట్, సూఫీ మూమెంట్ మీరు మళ్ళీ మెడ్వెల్లో చదువుతారు కాబట్టి. సో ఆ టైంలో ఇండియాకి వచ్చినప్పుడు యూజువలీ సూఫీస్ క్యారీ లాంగ్ బియర్డ్స్. సో అందులోనే ఆయన యెమెన్లోనే ఆల్రెడీ కాఫీ ఉంది, ఇండియాలో అప్పటికి కాఫీ లేదనమాట. సో అక్కడ నుంచి ఆయన కొన్ని ఈ అరేబికా కాఫీ సీడ్స్ ఆయన బియర్డ్లో పెట్టుకొని తీసుకొని వచ్చి వెళ్ళిపోతున్న టైంలోని అక్కడ ఒక హిల్స్ ఉంటే అక్కడ అది స్ప్రెడ్ చేయడం వల్ల అక్కడ కాఫీ ప్లాంటేషన్స్ వచ్చాయి. అది స్టోరీ ఆఫ్ కాఫీ అని మీరు చైల్డ్హుడ్ నుంచి మనం వింటున్నాం. అది ఈవెన్ నిజం అని కూడా చాలా వరకు హిస్టోరియన్స్ కన్ఫర్మ్ చేశారు. సో ఆయన పేరు మీదగానే ఇక్కడ బాబా బూదాన్ గిరి అని ఉంది. ఇది కూడా కర్ణాటకలోనే ఉంది. సో ఇవన్నీ ఎందుకు నేను రాశానంటే వీటన్నిటికీ జిఐ ట్యాగ్ వచ్చింది. These are the 5 varieties of coffee in India which actually got the GI tag. కాఫీని రెగ్యులేట్ చేయడానికి ఈవెన్ గవర్నమెంట్ హ్యాస్ సెటప్ కాఫీ బోర్డ్. టీకి ఎలా అయితే మనకి టీ బోర్డ్ ఉందో, టీ బోర్డ్ ఈజ్ ఆల్రెడీ ఆస్క్డ్ క్వశ్చన్ లాస్ట్ 2-3 years I guess ఇన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్. అలానే కాఫీ బోర్డ్ కూడా ఉంది. సో ఈ కాఫీ బోర్డ్ యూజువలీ అప్లైస్ ఫర్ ద ట్యాగ్స్ అనమాట. సో దీస్ ఆర్ ద 5 tags which we got recently. సో దీంతో పాటు ఎప్పటి నుంచో మనకు ట్యాగ్ ఉంది. దిస్ ఓల్డెస్ట్ ట్యాగ్. ఇది కూడా కాఫీకి సంబంధించిందే. దిస్ ఇస్ మల్బార్ రోబస్టా. మల్బార్ రోబస్టా ఈజ్ ద ఓల్డెస్ట్ వేరియంట్. ఓకే, వీటికి ఈ 5 వేరియంట్స్కి వి గాట్ ద న్యూయెస్ట్ జిఐ ట్యాగ్. Okay, so you need to remember coffee board is there. So coffee board is actually takes care of all these things. Okay, so this is it about the coffee thing. Meeru article kuda chuste he even mentioned the same things. So if you see here so Baba Budan Sufi Saint idi kuda mention chesaru, but I told you the real story behind it. So that's it. Other than that anything. So you see the new term chicore. Chicore అనేది ఇది ఒక కాఫీలోనే ఒక వేరియంట్ అనమాట. ఇది రీసెంట్గా పాపులర్ అవుతుంది. వేరియంట్ ఆఫ్ కాఫీ. ఓకే, సో యూజువల్గా కాఫీలో ఉన్నది కెఫెన్. ఓకే, ఈ చికోరేలోని కెఫెన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. కెఫెన్ ఈజ్ యాక్చువల్లీ లో ఇన్ క్వాంటిటీ, బట్ ద ఫీల్ what you get by consuming the Chikoro variant type of coffee is mostly the same, and somewhat it's better than the traditional coffee. Okay, so that is the word Chikore. You need to make a note of it. Okay, so Chikore too, a variety of coffee, and India is the 3rd largest producer of Chikore. Okay, so mostly due to so it is better than Arabica due to lower content of caffeine. Okay, so they also mentioned about Araku Valley coffee. Okay, that's it. This is what you need to remember regarding the coffee. Okay, so ఇప్పుడు నేను చెప్పింది మీకు సింక్ అవ్వకపోతే in case like what is the article, what we need to refer అన్నట్టుకు మీకు ఏమైనా అనిపిస్తే, so I got some proofs for you in today's class. You see UPSC PYQs 2008 they asked about coffee board, rubber board, tea board. Okay, ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్లో ఎక్కడ ఉన్నాయనేది. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్ దట్ నేను చెప్పిన 10 minutes డిస్కషన్ విన్న తర్వాత నేను కాఫీ బోర్డ్ ఎక్కడుందని కూడా చెప్పలేదు, బట్ స్టిల్
one can make educated guess that it's in Bangalore because Karnataka is the highest producer kabatti. Okay, so in the same way, coffee is not given MSP. Coffee is such a crop which is not given MSP by the government, okay, because plantations are usually avoided. This is asked in 2018. Okay, the Cabinet Committee on Economic Affairs has announced the minimum support price of which of the above. సో ఇక్కడ కాఫీకి ఎంఎస్పి ఇవ్వరు అనే విషయం మీకు తెలిస్తే 3 అనేది పోతే ఆబ్వియస్గా యూ కెన్ అరైవ్ టు ద మోస్ట్ రిలవెంట్ ఆన్సర్. యూపీఎస్సీ మేడ్ ఈజీ. ఈవెన్ ఇప్పుడు కొంత ప్యాటర్న్ మారుండొచ్చు, బట్ మొత్తంగా ఏం మారలేదు. మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి. సో 3 లేదు కాబట్టి అన్నిటి దగ్గర 3 ఉంది. సో 3 లేదు కాబట్టి 2, 4, 5, 6 ఇస్ ద ఆన్సర్. సో దిస్ ఈజ్ వాట్ కాఫీ సర్వ్స్ యూ. ఓకే, సో సేమ్ వే టీ కూడా మీరు ఒకసారి రిఫర్ చేయండి ఇన్ కేస్ ఎనీ టైమ్ టీ కమ్స్ వీ విల్ సీ. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఆర్టికల్, అండ్ ఆఫ్టర్ దట్ we are moving to the second article. That is we got another award. You see, Gyanpith award for Gulzar. Okay, just give me a second. I'm out of my pencil charging. Just give me a second. Okay, just listen for 2 minutes. So Gyanpith award ఏదైతే ఉందో, this is an award given for literature. ఇప్పుడు ఎలా అయితే మనం రీసెంట్గా భారతరత్నాన్ని సెలబ్రేట్ చేసామో, దానికన్నా ముందు ఉన్న సివిలియన్ అవార్డ్స్ లైక్ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, దీస్ ఆర్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్. ఓకే, యూజువల్లీ ఎనీ వర్క్, ఇప్పుడు పబ్లిక్ వర్క్ కానీ, సో పాలిటిక్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఎనీ ఫీల్డ్లోని యూనో స్టాల్వర్డ్స్కి మనం అది ఇస్తూ ఉంటాం. అలానే ఇక్కడ కూడాను మీరు జ్ఞానపీఠ్ పేరులోనే ఉంది చూడండి. జ్ఞానపీఠ్ విచ్ ట్రాన్స్లేట్స్ ఇస్ యాక్చువల్లీ హిందీ టర్మ్, సారీ సాంస్క్రిట్ టర్మ్, విచ్ ట్రాన్స్లేట్స్ లైక్ knowledge seat or highest knowledge. Gyana means knowledge, seat, peat means the seat. Highest knowledge in literature, సాహిత్యం లో ఎవరైతే ఎక్కువగా వాళ్ళ వర్క్ కాంట్రిబ్యూషన్ ఉంటుందో వాళ్ళకి సంబంధించి ఇచ్చే అవార్డు ఇది జ్ఞానపీఠ్ అవార్డు. తెలుగులో కూడాను మనకి వచ్చారు, ఐ థింక్ విశ్వంబర సినారే గారికి కూడా అవార్డు వచ్చింది. యాజ్ ఫార్ యాజ్ ఐ కెన్ రీకలెక్ట్, పాకూడి రాళ్ళు 10 years 7 years అయింది. సో రావురి భరద్వాజ్ గారికి వచ్చింది, అది తెలుగులో వచ్చింది. సో అప్పుడే మనం చాలా వరకు సెలబ్రేట్ చేసాం. బట్ దిస్ టైమ్ జ్ఞానపీఠ్ అవార్డ్ గోస్ టు ఫేమస్ రైటర్ Gulzar. He's a writer, author, poet, whatever you say. Gulzar from Urdu category, and we have Ram Bhadracharya. He's Ram Bhadracharya from the Sanskrit category. ఓకే, సో జ్ఞానపీఠ్ అవార్డు బుక్కి ఇవ్వచ్చు, లేదంటే పర్సన్కి ఇవ్వచ్చు, లేదంటే పర్సన్ కాంట్రిబ్యూషన్ టు ద లిటరేచర్, మూడిట్లో ఏ కేటగిరీకైనా జ్ఞానపీఠ్ అవార్డు అనేది ఇవ్వచ్చు. ఓకే, సో యూ సీ గుల్జార్, యూ మస్ట్ బి రీకలెక్టింగ్ స్లమ్ డాగ్ మిలియన్లో జై హో సాంగ్ ఏదైతే ఉందో అది రాసింది గుల్జార్ గారే. ఓకే, ఈవెన్ జ్ఞానపీఠ్ కన్నా ముందు ఆయనకి ఆస్కార్ వచ్చింది. ఆస్కార్ అవార్డు సాంగ్కి వచ్చిందంటే ఈవెన్ ద రైటర్ ఆల్సో గెట్స్ ద అవార్డ్. సో ఇప్పుడు మీరు ఆర్ఆర్ఆర్ చూసినా కూడాను అక్కడ సాంగ్ వచ్చింది, దాంతోపాటు రైటర్ చంద్రబోస్ కూడా వచ్చింది. అలానే అప్పుడు కూడా ఆస్కార్ అవార్డు మనకి ఏఆర్ రెహమాన్కి వచ్చింది. ఇన్ ద వన్ వే ఆర్ ద అదర్ అది గుల్జార్ కూడా వచ్చినట్టే. ఓకే, సో ఈయనతో పాటు వీ హ్యావ్ రామ్ భద్రాచార్య ఫ్రమ్ సాంస్క్రిట్. ఓకే, 2 languages, సాంస్క్రిట్ అండ్ ఉర్దూ. ఓకే, సో లెట్స్ సీ సంథింగ్ రిలేటెడ్ టు ద అవార్డ్. అసలు ఏంటి జ్ఞానపీఠ్ అనేది, లెట్స్ ట్రాక్ ద హిస్టరీ ఆఫ్ ఇట్. జ్ఞానపీఠ్ అవార్డ్, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, Gyanpith award is the highest
literary award of the country given to literature. సో లాంగ్వేజ్ ఉంటే లాంగ్వేజ్కి ఒక లిటరేచర్ ఉంటుంది. లాంగ్వేజ్ ఈజ్ ద, మనం ఏంటి లాంగ్వేజ్ అంటే భాష. తెలుగు లాంగ్వేజ్, సో భాష విచ్ మీన్స్ ఇంక్లూడ్స్ ద గ్రామర్, ఫొనెటిక్స్, ఓకే, ఆల్ దీస్ థింగ్స్. లిటరేచర్ ఇంక్లూడ్స్ పోయిట్స్, పోయమ్స్, నావల్స్, ఇది లిటరేచర్. ఓకే, సాహిత్యం ఇది, అది భాష. ఓకే, సో బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కల్చర్. అలానే మీరు కన్నడ తీసుకుంటే కన్నడ లిటరేచర్, కన్నడ లాంగ్వేజ్. తమిళ్ లిటరేచర్, తమిళ్ లాంగ్వేజ్. మన ఏన్షియంట్ హిస్టరీ చదివినప్పుడు సంగమేజ్లో చూస్తాం తమిళ్ లిటరేచర్, శిల్పాధికారం, మణిమేగలై, ఓకే, తిరువల్లవర్ రాసిన ఏవైతే బుక్స్ ఉన్నాయో అవి, తిరుక్కుల్. ఓకే, సో ఇవన్నీ నువ్వు లిటరేచర్కి సంబంధించినవి. సో ఇలానే ఇది కూడాను. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన విషయాలు ఏంటి అంటే, ఇది ఏ లాంగ్వేజెస్కి ఇస్తారు. మరి లాంగ్వేజెస్కి ఇచ్చేది చెప్పాను కదా, ఒక లాంగ్వేజ్ ఉండాలి కదా, మరి లిటరేచర్ ఉండాలంటే, లిటరేచర్ ప్రొపౌండ్ అవ్వాలంటే ముందు లాంగ్వేజ్ అనేది ఉండాలి. ఏ లాంగ్వేజ్లో ఇస్తారు అంటే, మనకి 8th స్కెడ్యూల్లో ఉన్న లాంగ్వేజెస్ అన్నిటికీ ఇస్తారు. 8th స్కెడ్యూల్ ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి? 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ 22 లాంగ్వేజ్లో ప్రతి లాంగ్వేజ్ జ్ఞానపీఠ అవార్డు ఇస్తారు. కానీ మీరు 2019 or 20, ఐ డోంట్ రికలెక్ట్ ఎగ్జాక్ట్లీ, బట్ ఇఫ్ యు సీ మనకి ఇంగ్లీష్కి ఇచ్చారు ఫస్ట్ టైం. ఈవెన్ దో ఈ 22 లాంగ్వేజ్లో ఇంగ్లీష్ లేదు, అయినప్పటికీ కూడాను ఇంగ్లీష్ హ్యాస్ గాటన్ ఏ జ్ఞానపీఠ అవార్డ్. ఓకే, సో ఇది 2019లోనే, యాజ్ ఐమ్ రికలెక్టింగ్, 2019లోని ఇంగ్లీష్ ఫస్ట్ ఇంగ్లీష్ జ్ఞానపీఠ అవార్డ్ was announced. It was given to Amitav Ghosh. ఓకే, సో దిస్ ఇస్ ఇట్. ఇంకా కిందకి వెళ్తే మీరు మనం ఇక్కడ మన భారతరత్న తీసుకుంటే అక్కడ ఎటువంటి క్యాష్ ప్రైజ్ ఇవ్వరు. ఓకే, కానీ ఇక్కడ 11 lakhs క్యాష్ ప్రైజ్ ఇస్తారు. ఓకే, 11 lakh cash prize is given and small citation certificate and moment is also given. Okay, this is about the Jnanapith. ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, it was introduced in 1961. 1961 నుంచి మనం జ్ఞానపీఠ అవార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఇక్కడ నుంచి మనం అవార్డ్స్ని ఇవ్వడం స్టార్ట్ చేసాం. ఓకే, సో దిస్ ఈజ్ the in and out about Jnanapith Awards. ఓకే, నథింగ్ మచ్. కానీ మీరు ఒకసారి చూడండి, ఇంగ్లీష్ 22 లాంగ్వేజ్ ఉన్నా కూడాను ఇంగ్లీష్కి ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఇది ఎప్పటి నుంచో లేదు, 1960 నుంచి ఉంది. ఇందులో క్యాష్ ప్రైజ్ ఉంది. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. ఇప్పుడు జ్ఞానపీఠకి, భారతరత్న కూడా మనం రీసెంట్గా ఎక్కువ మంది 5 members ఇచ్చారు కాబట్టి మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ కొలాబరేటివ్ క్వశ్చన్, అందు గురించి చెప్తున్నా. సో దిస్ ఈస్ ద సెకండ్ ఆర్టికల్, అండ్ ఆఫ్టర్ దట్ వీ విల్ సీ another article. We'll see here only. See, joblessness rising in the country. Joblessness. Okay, so more or less this is an article, very good article for your mains. Okay, mains మీద జాబ్లెస్ గ్రోత్, ఐ థింక్ మల్టిపుల్ క్వశ్చన్స్ వచ్చాయి ఇప్పటికి వచ్చి. జాబ్లెస్ గ్రోత్ అంటే ఏంటి, వాట్ టెంటమౌంట్స్ టు జాబ్లెస్ గ్రోత్, జాబ్లెస్ గ్రోత్ని మనం ట్యాకిల్ చేయడానికి వాట్ ఆర్ ద మెజర్స్, దేనివల్ల జాబ్లెస్ గ్రోత్ వస్తుంది అనే విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, జాబ్లెస్నెస్ రైజింగ్ ఇన్ ద కంట్రీ విత్ ఎడ్యుకేషన్ లెవెల్స్, అంటే డైరెక్ట్ రిలేషన్ ఉంది. సో మన ఎవరో మినిస్టర్ చెప్పారు, ఏపీలోనే ఎందుకు అంత మంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారంటే అంత ఎడ్యుకేటెడ్ మెంబర్స్ ఉన్నారని. సో స్టడీ కూడా అదే చెప్తుంది. సో జాబ్లెస్నెస్ రైజింగ్ ఇన్ ద కంట్రీ విత్ ఎడ్యుకేషనల్ లెవెల్స్. ఎందుకు అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. వన్ సచ్ రీజన్ ఈజ్ ఇండస్ట్రీ అకాడమియా గ్యాప్ అంటాం. జాబ్లెస్నెస్, ఎడ్యుకేషన్ ఆర్ గ్రాడ్యుయేషన్. ఓకే, సో ద మోర్ పీపుల్ ఆర్ గెటింగ్ గ్రాడ్యుయేటెడ్, ఒక లెట్స్ సే ఒక 30 lakhs మంది గ్రాడ్యుయేట్ అవుతుంటే
30 lakhs కాదు కదా, 3 lakhs మందికి కూడాను జాబ్స్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అనే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. దీన్ని ట్యాకిల్ చేయాలి, దానికి గవర్నమెంట్ ఏం చేయడానికి కూడాను చాలా స్కీమ్స్ ఉన్నాయి. సో వన్ సచ్ రీజన్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఇండస్ట్రీ అకాడమియా గ్యాప్. ఇది ఆర్టికల్లో లేదు, నేను చెప్తున్నాను. ఓకే, సో అంటే ఇండస్ట్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ అ సాఫ్ట్వేర్ ఆర్ ఎనీ కంపెనీ యూ టేక్. అకాడమియా ఈజ్ యువర్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ చేసిన తర్వాత కూడాను ఇక్కడ ఇండస్ట్రీ ఏం డిమాండ్ చేస్తుందో, వాట్ ఆర్ ద డిమాండ్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ, ఇప్పుడు ట్రెండ్ అవుతున్న కోర్సెస్ ఏంటి. ఇప్పుడు ఏఐ ఉంది, ఎంతమంది ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఏఐ మీద స్పెషల్ కోర్సెస్ చేశారు అనేది క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయినోడు, ఒక సిఎస్సి నుంచి గ్రాడ్యుయేట్ అయినోడు, వాడు నార్మల్ సిఎస్సి వాడికి జాబ్ వచ్చే ఛాన్సెస్ కన్నాను సిఎస్సి ప్లస్ ఎనీ స్పెషలైజేషన్ ఆన్ ఏఐ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, ఎనీ అదర్ లాంగ్వేజ్ కోర్స్ కానీ, పైథాన్ కానీ, వాట్ ఎవర్ ఏదైనా ఉండొచ్చు, అలా చేసిన వాడికి ఎక్కువ జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం నేర్చుకుంటున్న ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది ఇండస్ట్రీ డిమాండెడ్, ఇండస్ట్రీ డ్రివెన్ అయి ఉండాలి. ఇట్ షుడ్ బి ఇండస్ట్రీ డ్రివెన్, నాట్ జస్ట్ ఏ కరికులం డ్రివెన్. ఓకే, సిలబస్లో ఏది ఉందో చదివితే వెంటనే వచ్చేస్తే కాదు. ఇండస్ట్రీలో ఇప్పుడు ఏది అవసరమో తెలుసుకొని దాని మీద మనం కోర్సులు చేయగలగాలి. అప్పుడు ఖచ్చితంగా అందరికీ మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ అనేది మనం అడాప్ట్ చేయగలుగుతాం. సో ఇక్కడ జాబ్లెస్నెస్ వలన, అలా అని చెప్పి జాబ్లెస్నెస్ ఉంది కాబట్టి గ్రోత్ లేదని కాదు. ఓకే, జాబ్లెస్ గ్రోత్ అని కూడా ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు నేను జాబ్లెస్నెస్ అనే అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి చెప్తున్నాను. ఓకే, డెమోగ్రఫిక్ డివిడెండ్ పెరగడం కోసం ఏంటి అనేది నేను చెప్తున్నాను. కానీ జాబ్లెస్ గ్రోత్ అని ఇంకోటి ఉంది. అంటే జాబ్స్ ఉండవు కానీ గ్రోత్ ఉంటుంది. సో జాబ్లెస్ గ్రోత్ యూజువలీ హ్యాపెన్స్ ఎప్పుడు వస్తుంది? వెన్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ people lose their jobs or didn't get any jobs during an economic downturn. ఓకే, ఇప్పుడు వి షేప్డ్ గ్రోత్ అంటాం కదా, మనం కోవిడ్ టైంలో చూసాం. సో కోవిడ్ టైంలో చాలా వరకు మనం రెసెషన్లోకి డౌన్ గ్రోత్కి వెళ్ళిపోం. ఇప్పుడు రైజ్ అవుతున్నాం. ఎకానమీ రైజ్ అయినంత ఫాస్ట్గా జాబ్స్ రైజ్ అవ్వలేదు. ఒకవేళ రైజ్ అయినా కూడా ఏ జాబ్స్ రైజ్ అయ్యాయి? సెమీ స్కిల్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, వీటికి దొరకచ్చు వెంటనే. కానీ స్కిల్ఫుల్ జాబ్స్కి టైం పడుతుంది. Okay, so jobless growth simply means even though the economy is expanding, but it is not translating into employment. Economy is expanding, but not translating into employment. Okay, that is why jobless growth. Okay, this is just an idea of jobless growth. Article lo em ledu, just they only mentioned about some statistics ante, antaku minchi they didn't made an attempt to go in detail, but it's just a column article. Ide editorial kaadu kada. So today is Sunday, so we don't get any editorials. So just a column article kabatti inte icharu, but you can expand that idea. So we'll చెప్తుంది ఏంటంటే ఇది చాలా వరకు పెరిగిందని చెప్తున్నారు. ఈవెన్ ఇఫ్ యూ సీ ద ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో ఇది కూడాను తగ్గింది కంపారిటివ్లీ. Okay, so this is about this article. So next article we will see this one. With no census data to depend on, government scrambling to assess the population of vulnerable tribes. సో మనకి ఈ టైంకి 2021 సెన్సస్ వచ్చేయాలి, కానీ కోవిడ్ వల్ల డిలే అయింది. ఇప్పుడు ఎలక్షన్స్ వల్ల ఇంకా డిలే అయింది. సో ఎలక్షన్స్ ఎప్పుడు అవ్వాలి, మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఎప్పుడు కాన్స్టిట్యూట్ అవ్వాలి, ఆ రిపోర్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేయాలి. సో దాన్ని బట్టి మళ్ళీ మనం వీ హ్యావ్ టు డూ ద కరెక్ట్ పాలసీ మేకింగ్. ఓకే, ఇప్పుడు మనకి సెన్సస్ వస్తే చాలా విషయాలు పెండింగ్ ఉన్నాయి. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ మనకి
ఈ డీలిమిటేషన్ కూడా సెన్సెస్తోనే వాళ్ళు లింక్ చేశారు. సో ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే ఈ పీవీటీజీస్ ఏవైతే ఉన్నాయో, పీవీటీజీస్ మీన్స్ ఇక్కడ ఉంది చూడండి, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, పీవీటీజీస్. ట్రైబల్స్ చాలా టైప్స్ ఉంటాయి. వీ హ్యావ్ పీవీటీజీస్, డీనోటిఫైడ్, నోటిఫైడ్, సెమీ ట్రైబ్స్, ఓకే. సో అదర్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్. సో దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్. ఇక్కడ పీవీటీజీస్ గురించి మాట్లాడదాం, అదేంటో నేను చెప్తాను. సో ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఈ డేటా లేట్ అవడం వల్ల మనం ఎంతమంది ఉన్నారు పీవీటీజీస్ అనేది అసెస్ చేయడం కష్టం అవుతుంది అని చెప్తున్నారు. సో లెట్స్ సీ వాట్ ఆర్ యాక్చువల్లీ పీవీటీజీస్. సో పీవీటీజీస్ ఆర్ మోర్, అంటే ట్రైబ్సే వల్నరబుల్ అనుకుంటే పీవీటీజీస్ ఆర్ ఈవెన్ మోర్ వల్నరబుల్. ట్రైబల్ గ్రూప్స్, ఓకే. 1975లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్డ్ దట్ there are 52 PVTGs, 52 groups of PVTGs, particularly vulnerable. I am telling you again, particularly vulnerable tribal groups, PVTGs. Okay, which means usually tribals are vulnerable. These people are even more vulnerable. Enduku ante definitely there are reasons like lack of development, their location, their population is very low, they are mostly occupied with pre-agriculture or agriculture activities, literacy is very low, economy is very nominal ట్రైబ్స్లోని. సో అందు గురించి రిగార్డ్ దెమ్ యాజ్ పీవీటీజీస్. సో 75లోని 52 గ్రూప్స్ ఆఫ్ పీవీటీజీస్ ఉన్నాయని చెప్పారు. ఇది లేటెస్ట్గా గవర్నమెంట్ కరెంట్లీ ఏం చెప్తుందంటే వీ హ్యావ్ అరౌండ్ 75 గ్రూప్స్ ఆఫ్ పీవీటీజీస్, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనేవి 75 గ్రూప్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఇవి 18 స్టేట్స్లో స్ప్రెడ్ అయ్యాయి. ఇండియాలో ఉన్న 28 స్టేట్స్లోని 18 స్టేట్స్లోని ఇవి స్ప్రెడ్ అయి ఉన్నాయి. దాంతోపాటు 1 యూటీలో ఉంది, మోస్ట్లీ అండమాన్ నికోబార్. సో ఇక్కడ కూడా ఉంది. ఇది ఏ సెన్సస్ ప్రకారం 2011 సెన్సస్ ప్రకారం. ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అయింది? మోర్ దాన్ 10 ఇయర్స్ అయింది. సో నెక్స్ట్ సెన్సస్ వస్తే తప్ప ఇది ఎంతవరకు పెరిగిందనే విషయం మనకు తెలియదు. తెలిస్తే తప్ప మనం వీళ్ళ గురించి ఏం చేయగలము అనే పాలసీ చేంజెస్ మనం తీసుకురాలేము. అది సో దీని ప్రకారం ఇట్ ఈస్ ఒడిషా విచ్ ఈస్ ద స్టేట్ హ్యావింగ్ అ లార్జెస్ట్ నెంబర్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీవీటీజీస్. ఓకే, మోర్ దాన్ 2.5 lakh ఉన్నారు ఒడిషాలో. ఓకే, సో పీవీటీజీస్ ఎలా మనం దీన్ని కన్సిడర్ చేస్తాం దానికి నేను ఆల్రెడీ గేవ్ యూ ద ఇండిస్. అదేంటి అంటే పాపులేషన్ బట్టి, పాపులేషన్ అనేది కంపారిటివ్లీ లో ఉండాలి, అండ్ ద టెక్నాలజీ డ్రివెన్ అయి ఉండకూడదు, టెక్నాలజీ నో నాలెడ్జ్. ఓకే, డిజిటల్ ఇలిటరసీ అంటాం కదా అది. అండ్ ద మోస్ట్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ అయి ఉండాలి, లో లిటరసీ, లో ఎకానమీ. సో ఈ బేసిస్ మీద పీవీటీజీస్ మనం డిసైడ్ చేస్తాం. ఓకే, సో ఇంకొక కొన్ని వర్డ్స్ వాడాను నేను. సో అవి ఏంటి అంటే డీనోటిఫైడ్, అదర్ టైప్స్ ఆఫ్ ట్రైబల్స్ ఇవి. డీనోటిఫైడ్, నోమాడిక్ అండ్ సెమీ నోమాడిక్. సో అట్లీస్ట్ మనకి ఇవి 75 గ్రూప్స్ ఉన్నాయని విషయాన్ని తెలుసు పీవీటీజీస్. ఇండియాలోని ఐ థింక్ 8.1 or 8.4% ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ ఉంది. ఈ డీనోటిఫైడ్, నోమాడిక్ అండ్ సెమీ నోమాడిక్ అనేవాళ్ళు వీళ్ళు ట్రైబ్సే, కానీ వీళ్ళు ఎక్కడుంటారో కూడా మనకు తెలీదు. అదే ప్రాబ్లం. ఓకే, వీ హ్యావ్ వన్ కమిషన్ known as ఇదాతే కమిషన్. Idate Commission, what it said, Idate Commission said that Idate Commission asked the government to set up a permanent commission for these groups. ఇప్పుడు ఎలా అయితే మనకి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఉందో అలానే వీళ్ళ గురించి కూడా ఏదో చేయండి అని గవర్నమెంట్కి చెప్పింది. ఈవెన్ దీన్ని ఆ టైంలోనే ఎన్హెచ్ఆర్సీ కూడా సపోర్ట్ చేసింది.
సో 2014లోని గవర్నమెంట్ ఇది చెప్పినట్టు దే హ్యావ్ సెటప్ ఎ నేషనల్ కమిషన్, దట్ ఈస్ NCDNT, నేషనల్ కమిషన్ ఫర్ డీనోటిఫైడ్ నోమడిక్ అండ్ సెమీ నోమడిక్ ట్రైబ్స్. వీళ్ళు ఎవరు అంటే దీస్ ఆర్ ద ట్రైబ్స్ హూ ఆర్ కమ్స్ అండర్ క్రిమినల్ ట్రైబ్స్. ఓకే, క్రిమినల్ టైప్స్ సంబంధించి మనకు ఒక యాక్ట్ ఉంది, క్రిమినల్ టైప్ యాక్ట్ ఆఫ్ 1871. సో దీనికి సంబంధించి వీళ్ళు గవర్న్ చేసేది మనకి ఈ యాక్ట్. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దే ఆర్ బ్రింగింగ్ అప్ ఈవెన్ మోర్ regulations and legislations to identify these denotified nomadic and semi-nomadic tribes. They are spread around many places. ఎక్కడ ఉంటారో కూడా మనకు తెలియదు. సో అందు గురించి వీఆర్ క్లూలెస్ అబౌట్ ద డేటా. సో గవర్నమెంట్ ఈస్ స్టిల్ వర్కింగ్ ఆన్ దెమ్. ఓకే, బట్ the article is about PVTG, not about that. So if you see, so వీళ్ళు కూడా అదే చెప్తున్నారు, we are not saying all gaps, we are not saying all gaps have been identified. What we have now is monumental given where we stand just 6 months ago. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే పాపులేషన్ ఏదైతే ఉందో అది ఎస్టిమేట్ చేయలేకపోతున్నాము, ఇట్స్ వెరీ నీడెడ్ టు బ్రింగ్ అప్ ద సెన్సెస్ అని చెప్తున్నారు. సో పీవీటీజీస్కి సంబంధించి గవర్నమెంట్ హ్యాస్ కమ్ అప్ విత్ ఎ స్కీమ్. యు నో దిస్ స్కీమ్, PM Janman. PM Janman is a scheme where PVTGs were given assurances and support and welfare programs from the state point of view. Okay, so this is about PVTGs. If you see, see 2019 we have a question on PVTGs. Simple question. సింపుల్ ఎందుకు చెప్పానంటే వాట్ ఈస్ వాట్ అబౌట్ తెలుసుకున్నా కూడా ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, యూ అబ్జర్వ్ దిస్ థర్డ్ ఆప్షన్. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయని చెప్పాను నేను? హౌ మెనీ గ్రూప్స్? ఐ సెడ్ దట్ గవర్నమెంట్ డిక్లేర్డ్ 75. ఇక్కడ ఎంత చెప్పారు? 95. సో దిస్ ఈజ్ ఎలిమినేటెడ్. సో 3 ఈజ్ నాట్ దేర్. So next you see 18 states. Yeah, 18 states is there. 1 UT. Yeah, this is also there. There are stagnant declining population. Ade kada one criteria. So 1, 2 are correct, and you don't have any other option. 1, 2 unte poni manaki చూడడానికి. సో ఇది మీకు తెలియకపోయినా కూడా you can arrive to the right answer. 4 is also right. Sorry, ఇది correct answer. ఓకే, సో 1, 2, 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఏరియాస్లోని ఇరులూర్ అండ్ కొండారెడ్డి ట్రైబ్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ PVTs అన్నారు. బట్ దిస్ ఈస్ సమ్ అబ్స్క్యూర్ ఇన్ఫర్మేషన్. వీ మే నాట్ బి నోయింగ్ దిస్, బట్ విత్ ఎలిమినేషన్ వీ కెన్ డూ అరైవ్ టు ద రైట్ ఆన్సర్. అండ్ నాట్ అబౌట్ జస్ట్ ఎలిమినేషన్, అక్కడ ఆప్షనే లేదు. 1, 2 ఉంటే పోనేదో మనం ఆలోచించడానికి. 1, 2 ఆప్షనే లేదు. ఓకే, సో 1, 2 కమ్స్ విత్ 4. సో ద ఛాలెంజ్ ఈజ్, ఇక్కడ మళ్ళీ చూడండి, ద ఛాలెంజ్ ఈజ్ ఎలిమినేటింగ్ 1 ఆప్షన్. యూ అరైవ్డ్ ద రైట్ ఆన్సర్. బట్ ఇప్పుడు ప్యాటర్న్ మారుండొచ్చు, బట్ స్టిల్ యూ నో దట్ 3 is not the correct answer. 1, 2 are the right answers. But still you just have a chance of arriving the right pair. అది ఎలా వస్తుందో అలా. నెక్స్ట్ ఓకే, ఇది చూద్దాం. సో గ్రీక్ PM Mitsotakis to attend a Raisina dialogue next week. Okay, Raisina dialogue is one of the annual, I think it's annual ceremony. ఇప్పుడు ఇది conducted by Minister of External Affairs చేస్తుంది every year. So last year, yeah, Minister of External Affairs will conduct this along with the ORF, Observer Research and Foundation. I think PSI or option ఉంటే వాళ్ళు ORFకి బాగా రిలేట్ అవుతారు. సో ఇక్కడ ఏంటంటే రైజినా డైలాగ్ ఢిల్లీలో జరుగుతుంది. ఇది జస్ట్ లైక్ ఎ ఫారం వేర్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ, డిప్లొమాట్స్, ఫారెన్ మినిస్టర్స్,
కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ వచ్చి దే విల్ గివ్ దేర్ వ్యూస్ రిగార్డింగ్ ద వరల్డ్ అఫైర్స్. Okay, last year we invited, I think, Italian Prime Minister Meloni. Okay, so this year we are inviting the Greek PM Mitz. ఓకే, సో ఐడియా ఏంటి అంటే ఇది గ్రీక్ పిఎంనే మనం ఎందుకు ఇన్వైట్ చేసామంటే బికాస్ ఆఫ్ ద G20 సమ్మిట్ ఏదైతే మనకి లాస్ట్ ఇయర్ జరిగిందో ఇందులోని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఈజ్ ఐమెక్. సో ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్, ఇది మనం ఇంప్లిమెంట్ చేయాలని డెసిషన్ తీసుకున్నాం G20 సమ్మిట్లోని. సో ఇది ఇండియా దగ్గర స్టార్ట్ అవుతుంది, గ్రీస్లో ఎండ్ అవుతుంది. మీరు G20 మీద ఏమైనా ఆర్టికల్స్ చదువుంటే యూ కెన్ రిలేట్. ఓకే, సో గ్రీస్ ఒక ఇంపార్టెన్స్ని మనం దృష్టిలో పెట్టుకొని వీ ఇన్వైటెడ్ ద గ్రీస్ పిఎం. ఓకే, సో హియర్ వీ నీడ్ టు కవర్ టూ థింగ్స్. వన్ ఈజ్ దిస్ ఐమెక్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రైజ్నా డైలాగ్. సో లెట్స్ సీ దట్. సో రైజ్నా డైలాగ్, so Raisina dialogue, this is as I said earlier, ఇది conducted by Minister of External Affairs along with the ORF. ORF is the Observer Research Foundation. Okay, it's just like independent NGO type అనమాట. ఇక్కడ లాట్ ఆఫ్ థింక్ ట్యాక్స్ అందరూ కూర్చుంటారు. ఈవెన్ సమ్ ఆఫ్ ద ORF స్కాలర్స్ మనకి హిందూలోని, మింట్లోని, ఎక్స్ప్రెస్లోని ఆర్టికల్స్ కూడా రాస్తారు. మీరు ఎప్పుడైనా చూడండి ఐఆర్ రిలేటెడ్ ఆర్టికల్స్ కింద ORF ఉంటుంది. సో రైజ్నా డైలాగ్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇండియాస్ ప్రీమియర్ కాన్ఫరెన్స్ ఆన్ జియోపాలిటిక్స్ అండ్ జియో ఎకనామిక్స్. ఓకే, జియో ఆల్ ఓవర్. సో ఏం చేస్తారంటే ఎవ్రీ డైలాగ్ ఇంటెన్షన్ ఇస్ టు అడ్రస్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద గ్లోబల్ వరల్డ్. ఓకే, ఇది ఎప్పటి నుంచి పెడుతున్నారు అంటే 2016లో స్టార్ట్ చేశారు. ఓకే, యూజువల్గా విల్ ఇండియాలో జరుగుతుంది కాబట్టి ఒక ఫారెన్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఇన్వైట్ చేస్తాం ఈ డైలాగ్కి. ఓకే, దీంతోపాటు ఇండియా సైడ్ నుంచి వీల్ హ్యావ్ సమ్టైమ్స్ పిఎం అయితే పిఎం, ఎఫ్ఎం అయితే ఎఫ్ఎం, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయితే అతను, సమ్ ఆఫ్ ద క్యాబినెట్ మినిస్టర్స్, కొంతమంది సెక్రటరీస్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద రైజ్నా డైలాగ్. You just remember that this is an Indian conference on geopolitics and geoeconomics, usually held in New Delhi. Okay, so I said another thing, that is IMEC. So ఇది మీరు డీటెయిల్గా you will cover in any G20 conference. With the idea of the article is Raisina dialogue, not IMEC. Okay, so IMEC ante India Middle East Europe economic corridor. ఓకే, అంటే ఇండియాలో ఉన్న పోర్ట్ నుంచి ఐ థింక్ గుజరాత్, మహారాష్ట్ర, ముంబై నుంచి ఇది అలా వెళ్ళి ఇట్ ఎండ్ టిల్ గ్రీస్, ఇక్కడికి వెళ్తుంది. ఈ పీరియడ్లోని వీ హ్యావ్ ఈస్ట్ కారిడార్, వన్ ఈస్ట్ కారిడార్ అండ్ నార్త్ కారిడార్, నార్థన్ కారిడార్. ఓకే, వీ హ్యావ్ railroad network and we also have ship network. Okay, so IMEC corridor ఇది ఎందుకు అంటే, సో just to transfer the goods from India to Middle East. ఓకే, సో ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఇంప్రూవ్ ద ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్
దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఇందులోనే రైల్ రోడ్ ఉంది, ఇందులోనే షిప్ రోడ్స్, షిప్ రూట్స్ ఉన్నాయి, సీ రూట్స్ ఉన్నాయి కనెక్టింగ్ ఇండియా టు ద మిడిల్ ఈస్ట్. దీనివల్ల మనకి ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది, కాస్ట్స్ తగ్గుతాయి. ఓకే. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇది దీనికి మాత్రమే పెట్టలేదు, దిస్ ఈజ్ ఆల్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ మూవ్ ఆఫ్ ఇండియాస్ డిప్లొమసీ టు కౌంటర్ ఐమెక్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ టు కౌంటర్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఆఫ్ చైనా. ఓకే. సో ఇది వీ కెన్ అండర్స్టాండ్ బెటర్ ఇఫ్ యూ సీ ఎ మ్యాప్ ఆఫ్ ఐమెక్. సో చూడండి ఇది. సో ఇక్కడ చూసారా, ముంబై ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇట్ విల్ గో టు యూఏఈ, ఇక్కడ కొన్ని పోర్ట్స్ని టచ్ చేస్తుంది. అలా రైల్ రోడ్ ద్వారా ఇది వెళ్ళి ఇక్కడ ఇజ్రాయెల్లో కూడా ఉంటుంది, సౌదీ అరేబియాలో కూడా ఉంది, రియాద్. యు సీ ఆల్ ద ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్స్ ఆర్ బీయింగ్ టచ్డ్. ఇది లాస్ట్కి గ్రీస్లో ఉంది. సో గ్రీస్ ద ఎండింగ్ పాయింట్ కాబట్టి దట్ ఈస్ వై వీ వర్ ఫోకసింగ్ ఆన్ this transit. Okay, so main intention, as I said earlier, it will bypass the Belt and Road Initiative. మీరు పైన చూస్తే ఇది చైనా ఏదైతే BRI ఉందో, this is actually overturned by this IMEC. Okay, it is a potential counter అని మనం చెప్పొచ్చు to the China's Belt and Road Initiative, which is mostly spread in the Eurasian region, in Europe and Asia region. So ఇప్పుడు మనం ఏంటంటే we are focusing on the Middle East just to counter that. Okay, so this is it. Next, okay, you see one light article. See the just an idea ఏంటి అంటే యూపీఎస్సీ ఎలా క్వశ్చన్ లాగుతుంది అని చెప్పడం మాత్రమే ఐడియా. అసలు ఇది ఆర్టికలే కాదు, జస్ట్ ఫర్ ఏ నార్మల్ ఫోటోగ్రాఫిక్ పేజ్ ఇది. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, కాశ్మీర్ డ్రై వింటర్స్ అని చెప్తున్నారు, అంతే, ఇంకేం లేదు. ఓకే, ఇది దేని గురించి చెప్తున్నారంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ ఎ ప్లేస్ కాల్డ్ గుల్మర్గ్. ఓకే, సో వీ షుడ్ బి వెరీ స్పెసిఫిక్ ఇన్ నోయింగ్ థింగ్స్. సో వేర్ ఈజ్ గుల్మర్గ్ అనే విషయం మనకు తెలియాలి. గుల్మర్గ్, ఇఫ్ యు ఆర్ ఎంతూజియాస్టిక్, ఇఫ్ యు సీ గుల్మర్గ్ యూ విల్ నెవర్ గో టు స్విట్జర్లాండ్. గుల్మర్గ్ ఈజ్ ద స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అనమాట చెప్పచ్చు. ఓకే, ఎస్పెషలీ డ్యూరింగ్ వింటర్ టైమ్స్లోనే కసోల్ కానీ గుల్మర్గ్ కానీ ఆ కార్దుంగ్లా పాస్ కానీ ఎప్పుడైనా మీరు వెళ్ళుంటే మీరు ఇంకా ఫారిన్ కంట్రీకి వెళ్ళి హాలిడే ఎంజాయ్ చేద్దాం అనుకోరు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ స్పాట్స్ ఇన్ ఇండియా. సో ఇది ఎందుకు చెప్తున్నాను, ఇక్కడ దీని గురించి మనకేం లేదు. సో ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి చూడండి. గుల్మర్గ్ ఈజ్ అ హిల్ స్టేషన్, బారాముల్లా డిస్ట్రిక్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, మోస్ట్లీ ఇన్ ద కాశ్మీర్ రీజియన్లోనే ఉంది ఇది. సో గుల్మర్గ్ ఈజ్ నోన్ యాజ్ మీడో ఆఫ్ ఫ్లవర్స్. ఓకే, మీడో ఇస్ అ కన్సలేషన్ ఆఫ్ ఫ్లవర్స్. వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్, ఎందుకంటే ఇది హిల్ స్టేషన్ కదా, సో వీ హ్యావ్ ఆల్ ద టూరిస్ట్ అట్రాక్షన్స్. గుల్మర్గ్ అంటే మీరు చూడండి, గౌరీ మార్గ్ అంటే లార్డ్ శివాస్ వైఫ్ పేరు మీద ఇది పెట్టారు. సో గౌరీ మార్గ్ని తర్వాత గుల్మర్గ్గా మార్చారు. గుల్మర్గ్ ఇస్ చేంజ్డ్ బై యూసఫ్ షా చాక్, నేమ్డ్ ఇట్స్ టు గుల్మర్గ్, ద ప్లేస్ ఆఫ్ రోజెస్ అని మార్చాడు. ఓకే, అది గౌరీ మార్గ్ అయినా గుల్మర్గ్ అయినా, లేటర్ ఆన్ టైంలో మీరు అది గురుగ్రామ్ అయినా గుర్గాన్ అయినా, సో ఏదైనా నీడ్ టు నో ద లొకేషన్. సో ఓకే, జస్ట్ కీపింగ్ ఎవ్రీథింగ్ అసైడ్, సీ ద లొకేషన్ ఆఫ్ ద గుల్మర్గ్. అది ఎక్కడ ఉంది, దానికి శ్రీనగర్కి ఎంత డిస్టెన్స్, అది ఏ రీజన్ ఉన్నది మనం తెలుసుకోవాలి. ఐఎమ్ ఓన్లీ ఎంఫసైజింగ్ ఆన్ ద లొకేషన్, రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. సో ఈవెన్ యూ సీ యూపీఎస్సీ ప్లేస్ మెనీ మిస్చీవ్ థింగ్స్. ఇప్పుడు మీరు చూడండి, ఇది చూడండి, ఇది 2020లో వచ్చింది. ఇలాంటి ఒక చిన్న ఆర్టికల్లే ఇప్పుడు గుల్మర్గ్ మీద వచ్చింది కదా ఇది ఈరోజు. అలానే అప్పుడు 2020 టైంలోని సియాచిన్ మీద వచ్చింది. అప్పుడు మీరు వినుంటే ఇండియాకి చైనాకి మధ్య చాలా వరకు డిస్ప్యూట్స్ జరిగాయి, సియాచిన్ గ్లేషియర్, ఆ నుబ్రా వ్యాలీ, ఆ చుట్టుపక్కల గాల్వన్ వ్యాలీ, ఆ చుట్టుపక్కల. సో అప్పుడు కూడా దీని మీద వచ్చింది.
సో యూపీఎస్సీ సింప్లీ డ్రాప్డ్ ఎ క్వశ్చన్. ఏంటి? సియాచిన్ గ్లేషియర్ సిచ్యువేటెడ్ టు. సో అన్లెస్ యూ గో అండ్ సీ వేర్ ఈజ్ సియాచిన్, డెఫినెట్లీ యూ కాంట్ ఆన్సర్. మీరు సియాచిన్ మీకు అక్కడ లే దగ్గర ఉంది అని తెలుస్తుందేమో తప్ప, ఇది నుబ్రాకి ఎక్కడుంది, నుబ్రా పైన ఉందా కింద ఉందా అని తెలిసేది ఓన్లీ వెన్ యూ గో అండ్ మార్క్ ఇట్ ఇన్ యువర్ మ్యాప్. సో మ్యాపింగ్ ఈజ్ getting very important in the UPSC in the recent times, especially the mapping related to IR. ఐఆర్ అయితే మాత్రం వదలట్లేదు, ఇంకేం వాడిన ఇచ్చినా ఇవ్వకపోయినా. ఐఆర్ అండ్ ఎనీ జాగ్రఫిక్ లొకేషన్స్ ఇన్ న్యూస్, ఎనీ రివర్స్ ఇన్ న్యూస్, అది ఎప్పటి నుంచి ఉన్నదిలేండి. కానీ ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఐఆర్ రిలేటెడ్ కూడాను చాలా వరకు క్వశ్చన్స్ అన్ని మ్యాపింగ్లో అడుగుతున్నారు. మీరు లాస్ట్ టైం చూసినా కూడాను చాలా మ్యాపింగ్ క్వశ్చన్స్ వచ్చాయి. మోస్ట్లీ ఐఆర్ మీద, లొకేషన్ మీద వచ్చినవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఐఆర్ విచ్ మీన్స్ అది కొంతమంది, సమ్ పీపుల్ ట్రీట్ యాజ్ వరల్డ్ జాగ్రఫీ కరెంట్ అఫైర్స్, బట్ దెర్ ఇస్ నో వరల్డ్ జాగ్రఫీ కరెంట్ అఫైర్స్. దోస్ లొకేషన్స్ అవి ఎందుకు న్యూస్లో ఉన్నాయంటే బికాస్ ఆఫ్ ఐఆర్ వల్లనే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ వలన, డిప్లొమసీ, ఫారెన్ పాలసీ వలన అది న్యూస్లో ఉంది. సో లెట్స్ గో టు ద మ్యాప్ నౌ. యు సీ దిస్, ఇది చూడండి, లదాఖ్ ఇక్కడ ఉంది, లే ఇక్కడ ఉంది, దీనికి పైన ఉంది నుబ్రా. ఓకే, షియాక్ ఇవన్నీ ఇందస్ ట్రిబ్యూటరీస్, అది ఎప్పుడైనా మళ్ళీ ఇందస్ టైం వచ్చేది, ఇందస్ ఉంది కదా దీని ట్రిబ్యూటరీస్. జాన్స్కర్ ఇస్ ద రేంజ్ ఇన్ ద ట్రాన్స్ హిమాలయాస్. ఇక్కడ ఉంది అక్సై చిన్. ఓకే, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇక్కడ ఉంటుంది మధ్యలో. ఓకే, సో నా ఫోకస్ ఏంటంటే ఇది పైన ఉంది. సో దే ఆస్క్డ్ ద క్వశ్చన్ లైక్ దిస్, ఇది చూడండి. సో సియాచిన్ గ్లేషియర్ is situated to the north of Nubra Valley. ఓకే, ఇక్కడ మ్యాప్లో లేదా, బట్ దిస్ ఇస్ సియాచిన్ యాక్చువల్లీ, ఇక్కడ పైన. సో ఇప్పుడు ఇలానే ఇక్కడ మీరు చూడండి, ఇది గుల్మార్గ్, బారాముల్లా, ఇదిగోండి ఇప్పుడు మీరు చూసారు కదా, ఇది శ్రీనగర్. ఓకే, so this is it. Next, ఒకసారి let me finish all these mapping locations. చూడండి, ఏవి డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, just see the location, why it is known. Here they mentioned about Yemen and Houthi rebels. Okay, so like that, here they mentioned about South China Sea. సో ఏమో ఈరోజు యాక్సిడెంటల్ ఏమో అన్నీ మరి నాకు అనిపిస్తాయేమో తెలియదు, కానీ అన్నిటి మీద క్వశ్చన్స్ వచ్చాయి. సౌత్ చైనా మీద క్వశ్చన్ రాలేదు, కానీ ఈస్ట్ చైనా సీ మీద క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ రెడ్ సీ చూసి దీని మీద కూడా క్వశ్చన్ వచ్చింది, యమన్ మీద క్వశ్చన్ వచ్చింది. ఓకే, సో పేరుకి ఐఆర్ అయినా కూడాను మ్యాపింగ్ మీద అన్నీ ఉన్నాయి, ఆల్రెడీ ఆస్క్డ్. దేర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు గో అండ్ పాయింట్ ఇట్ అవుట్ న్యూలీ. ఒకసారి మీరు పీవైక్యూస్ కానీ అట్లీస్ట్ చదువు ఉంటే మీరు ఆల్రెడీ మార్క్ చేసే ఉంటారు ఈ టైంకి. సో లుక్ ఎట్ దిస్ క్వశ్చన్, రెడ్ సీ, ఇది ఎప్పుడు వచ్చింది? 2019లో వచ్చింది. ఓకే, సో మిడిల్ ఈస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ సెంట్రల్ ఏషియా, ఇన్ అరౌండ్ వాటర్ బాడీస్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. సో లెట్స్ సీ. See here, రెడ్ సీ ఇక్కడ ఉంది. ఓకే, యెమెన్ ఇక్కడ ఉంది. సో రెండు పక్క పక్కనే ఉన్నాయి. అలానే యూసి కాస్పియన్ సీ ఇక్కడ ఉంది, కజకిస్తాన్ ఇక్కడ ఉంది. ఏడ్రియాటిక్ సీ ఇక్కడ ఉంది, క్రొయేషియా ఇక్కడ ఉంది, అల్బేనియా ఉంది, ఏడ్రియాటిక్ సీ పక్కనే ఉంది. ఓకే, so don't stop just with Red Sea. Your duty is to go beyond in order to answer, because UPSC candidate newspaper చదవడం వేరు, ఇన్ జనరల్ పాపులేషన్ చదవడం వేరు కదా. సో ఒక్కసారి, సో ఇప్పుడు చూడండి, రెడ్ సీ సిరియా ఉంది. సిరియా ఎక్కడుంది అసలు చూద్దాం మళ్ళీ.
మీరే చూడండి. సిరియా ఎక్కడుంది? ఇక్కడ ఏముంది? మెడిటరేనియన్ సీ ఉంది. రెడ్ సీ ఎక్కడుంది? లేదు. సో దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ యు సీ, ఇక్కడతో అయిపోతుంది. ఏడ్రియాటిక్ సీ, అల్బేనియా. Adriatic Sea is here, Albania is here. Okay, correct. Black Sea, Croatia. How? Croatia ekkada undi? Adriatic Sea pakkane undi. Black Sea దగ్గర లేదు, ఇక్కడ ఏం లేదు. Okay, this is the wrong option. So you see Caspian Sea and Kazakhstan. Where is the another one? Here. Caspian Sea is here, Kazakhstan is here. So this is also correct. So even 2-3 తెలిసిన కూడా we can arrive because we have sub options కాబట్టి. సో 5 లేదు, 1-3 ఖచ్చితంగా ఉండాలి. 5 లేదు, 1-3 ఖచ్చితంగా ఉండాలి. సో 1-3-4 is the option. ఓకే, సో దిస్ ఈజ్ హౌ. ఇది మనం ఎప్పుడు చేయగలుగుతామంటే అలా న్యూస్ పేపర్లో చూసినవి వదిలేయకుండా యూ గో అండ్ మార్క్ ఇన్ యువర్ మ్యాపింగ్, దెన్ ఓన్లీ యూ కెన్ ఆన్సర్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ యెమెన్ అని చెప్పాను కదా, హౌతీ రెబల్స్. 1 second. See, Houthi rebels, this is not the first time they were in news. They were in news for quite a long period of time. See, Houthis, these are all the Shias. Okay, so they are fighting for their domination. Okay, so Houthis mostly they are prevalent in the Oman, Yemen రెండు పక్క పక్కనే ఉంటాయి. సో దే వర్ ఇన్ ద Yemen. సో దే ఆర్ ఫైటింగ్ Yemen's Sunni majority, fighting against Yemen's Sunni majority. సో షియా సున్నీ మీకు తెలియకపోతే దీస్ ఆర్ ద వేరియస్ సెక్ట్స్ ఇన్ ఇస్లాం. ఇండియాలో ఉన్న వాళ్ళు ఎక్కువగా సున్నీస్. సో సున్నీ ఇన్ ఇండియా కాదు, ఈవెన్ వరల్డ్లో కూడా మీరు చూస్తాను సున్నీ డామినేషన్ ఎక్కువ. షియా సున్నీ కాన్ఫ్లిక్ట్ మీద మనకి చాలా ఇంకా మొత్తం మిడిల్ ఈస్ట్ హిస్టరీ మొత్తం అక్కడ రిలేట్ అయి ఉంది. ఈవెన్ ఐసిస్ ఆల్సో ఆరిజిన్ ఫ్రమ్ దట్ షియా సున్నీ కాన్ఫ్లిక్ట్. ఓకే, సో దీస్ ఆర్ ద హౌతీస్. ఇప్పుడు వీళ్ళు రెడ్ సీ దగ్గర అడ్వాంట్ చేస్తున్నారు. బట్ నేను చెప్తున్నాను కదా, ఎంఎన్ ఎప్పటి నుంచో న్యూస్లో ఉంది, ఇప్పటి నుంచి కాదు. వీళ్ళు స్ట్రగుల్ ఎప్పటి నుంచో ఉంది. It's going from a very long period of time. So you see how UPSC again gives surprises. చూడండి 2018లో వచ్చింది అది. Very recently, in which of the following countries have lack of people either suffered from severe famine and acute malnutrition or died due to starvation and war and ethnic conflicts? So it's Yemen and South Sudan. Okay, so Yemen is in news. You need to know where is Yemen, what is Yemen. That's how you can clear the prelims and as well as the mains. That is how you have to read the newspapers. Next, okay, so IAF has performed Vayu Shakti. Vayu Shakti is an exercise. IAF, Indian Air Force, has performed Vayu Shakti. So induloni you just try to remember these are the names of the aircrafts. Ante inkem ledu. So Apache gani, Rafale మీకు తెలిసిందే. So we have here I marked so M777, Mi-17, these are the names of the aircraft used in the Vayu Shakti exercise. You just have to Chetak is also there. So you just have to recollect what are the types of aircrafts. Okay, question paper chala tough ga ivalante maybe they can pick these kind of sources. Other than that there is nothing. Okay, come here. ISRO successfully launched INSAT 3DS. Okay, so INSAT 3DS అనేది ISRO has launched from Sriharikota launching station ఏదైతే ఉందో. సో INSAT 3DS, they themselves are saying that it's a weather satellite. Okay, so 3DS కన్నా ముందు
వీ హ్యావ్ ఎర్లియర్ శాటిలైట్, ఇది లాంచ్ చేసింది ఫ్రమ్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ జిఎస్ఎల్వి. సో జిఎస్ఎల్వితో వెళ్ళిందంటే ఇది జియో సింక్రనస్ జియో స్టేషనరీ ఆర్బిట్లోకి వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు లెట్స్ సి అసలు 3DS కన్నా ముందు ఏమున్నది మనం చూద్దాం. ఇన్సాట్ 3DS, ఇప్పుడు ఇది 2024లో లాంచ్ అయింది. కానీ ఇన్సాట్ 3D, it was actually launched in 2013. INSAT 3DR launched in 2016. ఇవి కూడాను వెదర్ శాటిలైట్స్. సో ద మెయిన్ ఐడియా ఎస్పెషలీ 3DS ఏంటి అంటే ఇది ముందు దానికన్నా పవర్ఫుల్ అండ్ ముందు దానికన్నా మోర్ టార్గెట్ ఓరియంటెడ్. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మెటీరియలాజికల్ అబ్జర్వేషన్స్. మెటీరియలాజికల్ అబ్జర్వేషన్స్ అంటే వెదర్ ఫోర్కాస్టింగ్ వీటి గురించి మాత్రమే కాదు, ఇది ఆల్సో ఫర్ ఇంప్రూవ్ డిజాస్టర్ వార్నింగ్ క్యాపబిలిటీస్. ఓకే, సో దీస్ కైండ్ ఆఫ్ శాటిలైట్స్ టెల్స్ us యాక్యురేట్ వెదర్ ఫోర్కాస్ట్ దాని గురించి చెప్తుంది, బట్ ఇట్ ఈస్ ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ బెటర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ దాని గురించి చెప్తుంది. సో దీనికన్నా ముందు వీ ఆల్సో హ్యావ్ 3DS అండ్ 3DR, దోస్ ఆర్ ఆల్సో వెదర్ శాటిలైట్స్. సో జిఎస్ఎల్వి అన్నారు, సో యూ నీడ్ టు నో జిఎస్ఎల్వి జియో సింక్రనస్ ఏదైతే మనకి లాంచింగ్ వెహికల్ ఉందో, ఇక్కడ దిస్ ఈజ్ లాంచ్డ్ త్రూ టు ద జియో synchronous transfer orbit. We have 3 stages. Okay, it uses a cryogenic engine. Okay, this is a simple thing about GSLV. I don't think any question is there. Okay, so let's see another article. Elephant. So Vayanand after third elephant attack death in a month. So elephant is in news from the last one and a half month. So project elephant kuda naaku telusu last year 30 years ayin daniki. So elephant is the most vulnerable animal ippudunna present times lo. One second. Okay, so elephant mostly prevalent in Karnataka. సో పీపుల్ యూజువల్లీ థింక్ కేరళలో ఎక్కువ ఎలివేట్స్ ఉంటాయని. కాదు, కర్ణాటకలో ఎక్కువ ఉంటాయి, దీని తర్వాత అస్సాంలో ఉంటాయి, దాని తర్వాత కేరళలో ఉన్నాయి. ఓకే, మోస్ట్లీ ఎలిఫెంట్స్ ఆర్ ఇన్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీ. అది ఎలా అంటే, ఇఫ్ ద ఎలిఫెంట్ ఈజ్ ఆఫ్రికన్ ఎలిఫెంట్ అనుకోండి, దట్ ఈస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఆఫ్రికన్ సవానా కానీ ఏషియన్ ఎలిఫెంట్ కానీ, యూజువల్లీ ఏషియన్ ఎలిఫెంట్ ఆర్ ఆఫ్రికన్ సవానా, సో దీస్ ఆర్ ద క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీ. ఓకే, సో ఎలిఫెంట్ ప్రొటెక్షన్కి వీ హ్యావ్ వేరియస్ ఇనిషియేటివ్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో యూ నో అబౌట్ దెమ్. ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ఇదేమి ఆర్టికల్లో లేవు, నేను చెప్తున్నాను, ఇక్కడ ఏం లేదు, జస్ట్ చనిపోయిందని ఇచ్చారు అంతే. దిస్ నథింగ్ మెన్షన్డ్. ఐఎమ్ జస్ట్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ టు కవర్ వాట్ ఆర్ ద ప్రాబబుల్ టాపిక్స్ ఫర్ ప్రిలిమ్స్, ఓకే, అండ్ మెయిన్స్. సో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992లోనే లాంచ్ చేశారు. సో దీని ద్వారా జస్ట్ ఫర్ ద ఎలిఫెంట్ కన్జర్వేషన్ వీ హ్యావ్ ఎలిఫెంట్ రిజర్వ్స్. So presently India has 33 elephant reserves for better elephant habitats. So it's spreading around 80,000 square kilometers వరకు మనకి ఎలిఫెంట్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. గవర్నమెంట్ రన్నింగ్ మేజర్ ప్రోగ్రామ్స్ లైక్ గజ్ యాత్ర ప్రోగ్రామ్, ఓకే, అండ్ గజ్ శిల్పి ఇనిషియేటివ్. ఓకే, గజ్ యాత్ర, గజ్ శిల్పి, ఇది ఏంటంటే టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎలిఫెంట్. సో ఇది కాదు, దీనికన్నా ఇంకా ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ మైక్.
Mike is monitoring of illegal killing of elephants. ఓకే, సో ఇది 1997లో మనం తీసుకొచ్చాం. అగైన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎలిఫెంట్స్. మీరు ఎలిఫెంట్స్ ఇన్ జనరల్గా చూసినప్పుడు కూడాను ఎలిఫెంట్స్ మూవ్ ఇన్ హర్డ్స్. ఇది ఎందుకు ఇక్కడ చంపబడింది అంటే వెన్ హర్డ్ నుంచి తప్పిపోతే అప్పుడు ఇది జరుగుతుంది. ఓకే, యూజువల్లీ ఎలిఫెంట్ ఈజ్ లెడ్ బై ఏ ఫీమేల్ ఎలిఫెంట్ గ్రూప్ లెడ్ బై ఫీమేల్ ఎలిఫెంట్. ఓకే, the female elephant, oldest female elephant only leads the group. Elephant పుట్టాలంటే the gestation period is 22 months. Okay, the average life expectancy is 70 years. Okay, so average life expectancy of elephant is 70 years. You see this 2020, same things. The leader of the elephant group is female. ఇది మీకు తెలియకపోయినా కూడా ఆన్సర్ చేయొచ్చు, బికాజ్ దట్ ఈస్ ద అటాకింగ్ నేచర్ ఆఫ్ ఎలిఫెంట్స్ యూజువల్లీ లెడ్ బై ద ఫీమేల్స్. అందు గురించని. And female elephants are comparatively they have more expectancy life. The maximum gestation period could be 22. పోనీ ఒక విషయం ఖచ్చితంగా తెలియాలి, ఈ రెండు తెలియకపోయినా కూడా. ఏంటి అంటే ఇఫ్ యు ఆర్ ఈవెన్ ఏ బేసిక్ రీడర్ ఆఫ్ వైల్డ్ లైఫ్ యూ విల్ నో దట్ ఎలిఫెంట్ పాపులేషన్ ఈజ్ మోర్ ఇన్ కర్ణాటక, నాట్ ఇన్ కేరళ. సో 4 is there. You eliminate 4, you're only left with 2 and 3, but this is also common sense. 40 years untad elephant. So elephant is such a large animal. If it is 40 years దీనికి ఇంత డిమాండ్ ఉండదు, బికాజ్ ఇట్ గ్రోస్ ఓవర్ టైమ్. ఆ టస్క్స్ అని అంత పెద్దగా పెరగవు, ఆ హెయిర్ కూడాను. ఓకే, ద మోర్ ఓల్డ్ ద మోర్ వాల్యుబుల్. అందు గురించని. సో ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ యాజ్ ఐ సెడ్ 70 years. Okay, 3 is not the correct answer, 4 is not the, so 1, 2 is the answer. So this is already taken by UPSC 2020. Okay, so you have to, అన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే you have to make an attempt to take newspaper as an opportunity to to see how the pattern of UPSC prelims is coming up. Okay, so last article I guess we have so T cells and CAR cell therapy. So T cells ఏవైతే ఉన్నాయో, T cells and B cells are part of our WBC. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నా, T cells hold hope against refractory multiple myeloma. ఓకే, సో క్యాన్సర్కి సంబంధించి టీ సెల్స్ గురించి చెప్తున్నారు. సో దే హ్యావ్ కేమ్ అప్ విత్ ఏ న్యూ థెరపీ నోన్ యాజ్ కార్ట్ సెల్ డిజైన్స్, కార్ట్ టీ సెల్స్ డిజైన్స్. ఓకే, వీ విల్ సీ దట్. సో WBC వైట్ బ్లడ్ సెల్స్, ఇక్కడ వీ హ్యావ్ 5 kinds. ఓకే, సో వన్ ఈజ్ eosinophils, basophils, neutrophils, monocyte, lymphocyte. ఓకే, ఈ లింఫోసైట్స్ 2 typesగా డివైడ్ అయ్యాయి. ఇది తెలియకపోతే ఆ టీ సెల్ ఏంటి బీ సెల్ ఏంటి తెలియదు, అందుగురించి నేను చెప్తున్నాను. లింఫోసైట్స్ ఆర్ ఇంటర్ డివైడెడ్ ఇంటూ 2 types. వన్ ఈజ్ టీ సెల్ అండ్ ద వన్ ఈస్ బీ సెల్. ఏంటి డిఫరెన్స్ అంటే టీ సెల్స్ అనేవి దే ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ డిసీజెస్, ప్రొటెక్ట్ ఫ్రమ్ ఫారెన్ బాడీస్. ఓకే, ఫస్ట్ బాడీలోకి ఏదైనా ఫారెన్ ఏజెంట్ వచ్చిందంటే టీ సెల్స్ ఓన్లీ యాక్ట్స్ యాజ్ ఎ కిల్లర్ సెల్స్.
ఇప్పుడు మీకు డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ ఏదైనా ఎనీ డిసీజ్ వస్తే ఇఫ్ యూ గో ఫర్ బ్లడ్ టెస్ట్ ఫస్ట్ మీకు డబ్ల్యూబీసీ పడిపోద్ది, అందులోని ఫస్ట్ పడిపోయి ఇవి లింఫోసైట్స్ టీ సెల్స్ పడిపోతాయి, ఎందుకంటే అవి ఫస్ట్ అటాక్ చేస్తాయి కాబట్టి చాలా వరకు డ్యామేజ్ దానికి జరుగుతుంది. మీరు రికవర్ అయిన తర్వాత అప్పుడు మనకి హెల్ప్ చేసేవి, రికవర్ అవ్వడానికి హెల్ప్ చేసేవి బీ సెల్స్, బికాస్ బీ సెల్స్ దే క్రియేట్ యాంటీబాడీస్. మీరు కోవిడ్ మీకు ఒక టైంలోని అప్పుడు కోవిడ్ టెస్ట్ చేస్తే మనకు కోవిడ్ ఉందో లేదో తెలుస్తుంది, కానీ వాళ్ళు ఐ థింక్ సీరం సర్వేస్ ఏవో చేశారు లాస్ట్ టైం. సో అందులో ఏంటి అంటే ర్యాండమ్గా ఇంటికి వెళ్ళి మీకు టెస్ట్ చేసేవారు, బ్లడ్ టెస్ట్ చేసి యాంటీబాడీ టెస్ట్ చేసేవారు. అంటే యాంటీబాడీస్ ఎప్పుడు వస్తాయంటే మీకు కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత బాడీ విల్ రీజనరేట్ అన్ యాంటీబాడీ. సో యాంటీబాడీని చూసి మీకు కోవిడ్ వచ్చిందో లేదో అని తెలుస్తుంది అనమాట. సో ఈ బీ సెల్స్ అవి చేస్తాయి, బీ సెల్స్ క్రియేట్ యాంటీబాడీస్. సో యాంటీబాడీస్ నథింగ్ బట్ ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్స్. యాంటీబాడీ అంటే ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్ డెవలప్డ్ బై అవర్ ఇమ్యూన్ సిస్టమ్. ఓకే, సో ఇక్కడ ఈ టీ సెల్స్ని యూస్ చేసి ఈ రెండు ఏ పార్ట్ అని చెప్పాను, డబ్ల్యూబీసీ. ఓకే, సో ఐల్ ఎండ్ దిస్ హోల్ కాన్సెప్ట్ హియర్ విత్ ద వన్ క్వశ్చన్. You see, it's asked in very recent 2020. B cells, T cells. Very simple question. Very simple. Even if you wrote 6th class, 8th class, మీరు జనరల్ సైన్స్ చదివిన టెక్స్ట్ బుక్ చదివిన కూడా ఇది ఆన్సర్ చేయగలుగుతారు, న్యూస్ పేపర్ చదవాల్సి వస్తుంది. సో టీ సెల్స్, బీ సెల్స్ ఎందుకు ఉంటాయని అడిగారు అంతే, ఇంత డీటెయిల్గా కూడా ఏం లేదు. ఎందుకు? టు ప్రొటెక్ట్ ద బాడీ ఫ్రమ్ డిసీజెస్ కాజ్డ్ బై ప్యాథోజన్స్. ఆప్షన్ 4. ఓకే, సో లెట్స్ కమ్ హియర్. సో ఇక్కడ ఏమవుతుంది మనకి, వెన్ ఇట్ కమ్స్ టు క్యాన్సర్లోని ఇక్కడ ఏమవుతుందంటే వీ హ్యావ్ దిస్ కార్ట్ అంటారు, బట్ కార్టీ సెల్ థెరపీ. ఇక్కడ మనం యూజ్ చేసేది ఆ టీ సెల్స్. ఈ టీ సెల్స్, ఈ కార్ట్ అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ నోన్ యాజ్ చిమరిక్ యాంటీజెన్ రిసెప్టర్. ఇది మనకి టీ సెల్స్లో ఉండదు, దీన్ని మనం ల్యాబ్లో పెడతాము, అది ఎలా నేను చెప్తాను, బట్ జస్ట్ హ్యావ్ సమ్ పేషెన్స్. సో దిస్ ఈస్ ద చిమరిక్ యాంటీజెన్ రిసెప్టర్, సిఏఆర్, టీ సెల్ థెరపీ. ఓకే, టీ సెల్ అంటే ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది. సో టీ సెల్స్ ఆర్ ద ఫస్ట్ ఫైటింగ్ ఏజెంట్స్. ఓకే, సో టీ సెల్ థెరపీ ఈజ్ అ టైప్ ఆఫ్ ఇమ్యూనోథెరపీ. ఓకే, జస్ట్ ఇట్ ప్రిపేర్స్ అవర్ బాడీ, ఇమ్యూన్ సిస్టమ్ అని బిల్డ్ చేయడానికి ఇది మనం యూజ్ చేస్తాం. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే టు ఫైట్ క్యాన్సర్, ఎస్పెషల్లీ లుకేమియా. లుకేమియా ఈజ్ అ వెరీ డేంజరస్ టైప్ ఆఫ్ క్యాన్సర్ విచ్ ఈస్ ద క్యాన్సర్ టు ద వైట్ బ్లడ్ సెల్స్. లుకేమియా అంటే క్యాన్సర్ టు వైట్ బ్లడ్ సెల్స్. ఐ థింక్ రిషి కపూర్ డైడ్ బికాస్ ఆఫ్ లుకేమియా అట్ వెరీ యంగ్ ఏజ్. So CAR cell therapies, these are also known as living drugs. లివింగ్ డ్రగ్స్ అంటే మన బాడీలో అలా ఉంటాయి కాబట్టి లివింగ్ డ్రగ్స్. ఇది ఎలా పెడతారు అని మనం చూస్తే ఐ హ్యావ్ అగైన్ a chart for you to understand it in a better manner. So look at this. How CAR cell therapy is used to treat cancer. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మన బ్లడ్ కలెక్ట్ చేస్తారు, బ్లడ్లోని డబ్ల్యూబీసీ ఉంటుంది, డబ్ల్యూబీసీలో టీ సెల్స్ ఉంటాయి, అవి మనం సపరేట్ చేస్తాం. సో టీ సెల్స్ ఆర్ సపరేటెడ్. సో దీని తర్వాత ఏం చేస్తాం, దీన్ని మనం ల్యాబ్కి పంపిస్తాం. అక్కడ ఈ సిఏఆర్, చిమరిక్ యాంటీజెన్ రిసెప్టర్స్, కార్ రిసెప్టర్స్ అనేవి మనం అందులోకి ఇంజెక్ట్ చేస్తాం ఇలా ల్యాబ్లో. ఓకే, మిలియన్స్ ఆఫ్ కార్ సి సెల్స్ ఆర్ గ్రోన్. మన బ్లడ్ నుంచి టీ సెల్స్ తీసుకుంటాం కదా, అది మన ల్యాబ్కి పంపించి దాని ద్వారా మనం ఈ కార్ సెల్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తాం. ఒక రిసెప్టర్ ఏజెంట్ని మనం బిల్డ్ చేస్తాం. సో ఈ రిసెప్టర్ ఏజెంట్ని బిల్డ్ చేసిన తర్వాత కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ఈ కార్ సెల్స్ని అగైన్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ అవర్ బ్లడ్ స్ట్రీమ్. సో ఇప్పుడు మన బ్లడ్లోకి డబ్ల్యూబీసీ ఉంది, టీ సెల్స్ ఉన్నాయి. ఈ టీ సెల్స్ ఇప్పుడు ఈ కార్సీ థెరపీ ద్వారా గ్రోన్ అయిన ఏవైతే మనకి సెల్స్ ఉన్నాయో ఇవి మనం ఇంజెక్ట్ చేయడం వల్ల నౌ వీ కెన్ ఫైట్ ద క్యాన్సర్. ఓకే, దిస్ ఈస్ ద సింపుల్ థింగ్. ఓకే, మోస్ట్లీ ద క్వశ్చన్ కమ్స్ కార్సీ థెరపీ ఎక్కడ వాడతారు,
ఆర్ ఏ సెల్స్ ఇవి ఎఫెక్ట్ చేస్తాయి అంతే తప్ప దే డోంట్ గో ఇన్ టు దిస్ మచ్ ఆఫ్ డీటెయిల్ బికాస్ వీఆర్ నాట్ రైటింగ్ నీట్. ఓకే, అది మీరు అర్థం చేసుకోవాలి. ఆ క్వశ్చన్ చూసారు కదా ఎలా ఉందో. సో బేసిక్ ఇలానే వస్తుంది. సో కార్ట్ సి తెలిపి దాని మీనింగ్ అడగచ్చు. ఒక చిమరిక్ యాంటీజెన్ రిసెప్టర్ అదేనా అడగచ్చు క్వశ్చన్గా. లేదంటే ఏ సెల్స్ మీద అటాక్ చేస్తుంది, వైట్ బ్లడ్ సెల్సా, లేదంటే వైట్ బ్లడ్ సెల్స్ దాంట్లో టీ సెల్సా, బీ సెల్సా, ఇది ఈ డిసీజ్ని ఫైట్ చేస్తుంది. Okay, these kind of simple questions you can expect. Okay, so this is it. The last and final, I just show you something and I'll end this class. ఇది మర్చిపోయాను. సౌత్ చైనా సీ చూసారా, జస్ట్ సౌత్ చైనా సీ అని ఉంది, ఫిలిప్పీన్స్ బోర్డ్స్ వచ్చాయని ఉంది, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో మనం ఏం చేయాలి, మ్యాప్ ఓపెన్ చేయాలి. సౌత్ చైనా సీ ఇక్కడున్న ఐలాండ్స్ని చూడాలి, ఇక్కడున్న నేషన్స్ని చూడాలి. ఇది జపాన్, సారీ ఫిలిప్పైన్స్, ఓకే, మలేషియా, ఫిలిప్పైన్స్, ఓకే, మలేషియా, కంబోడియా, ఏవైతే సరౌండింగ్ నేషన్స్ ఉన్నాయో చూడాలి. ఇక్కడ ఐలాండ్స్ చూసారు కదా, పార్సల్ ఐలాండ్స్, సీబోర్ ఐలాండ్స్. యూ జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఒకరోజు కాదు, ఇది రిపిటేటివ్లీ చూస్తే మీకు ఈజీగా ఉంటుంది. సో అలానే ఈస్ట్ చైనా సీ చూడండి, అది సౌత్ కదా, ఇది సౌత్ చైనా సీ. పైకి వెళ్తే మీకు ఈస్ట్ చైనా సీ. ఇక్కడ we have Senkaku Islands, ఇది మోస్ట్ డిస్ట్రిబ్యూటెడ్ ఐలాండ్స్ బిట్వీన్ జపాన్ అండ్ చైనా. ఓకే, పైన సౌత్ కొరియా ఉంది. ఈస్ట్ చైనా సీ, ఇది సౌత్ చైనా సీ. ఓకే, సో యూ కమ్ హియర్. సో ద లాస్ట్ వన్, ఇది కాదు, యు సీ 2022 సింకాకు ఐలాండ్స్ ఎక్కడుంది అని అడుగుతున్నారు. సో ఇది చైనా అండ్ జపాన్. సో రేపు మీకు ఆ పార్సల్ ఐలాండ్స్, సీబోర్ ఐలాండ్స్ అడగచ్చు, బికాస్ దట్ ఈస్ సౌత్ చైనా, దిస్ ఈజ్ ఈస్ట్ చైనా. ఓకే, సో ఐఎమ్ జస్ట్ మేకింగ్ యూ అవేర్ దట్ హౌ మ్యాపింగ్ క్వశ్చన్స్, ఎస్పెషలీ ఫ్రమ్ దోస్ టిడ్ బిట్స్. అక్కడ చదవడానికి ఏం లేదు, ఆర్టికల్లోనే ఏముంది మీరు చూడండి. జస్ట్ అది ఆర్టికల్ ఏం కాదు, జస్ట్ స్నిప్పెట్ అది. ఇవన్నీ స్నిప్పెట్స్, కానీ ప్రతి దాని నుంచి ఒక్కొక్క ఇంపార్టెంట్ ఐటమ్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలిగాం. దట్ ఈస్ సంథింగ్ యూ నీడ్ టు నో. ఇక్కడ కూడాను ఇప్పుడు ఇందాక ఈ కార్ట్ సెల్ తరపరి పైన ఇది స్టెమ్ సెల్స్ ఉన్నాయి. ఓకే, స్టెమ్ సెల్స్ ఆర్ ద గ్రోయింగ్ సెల్స్. మనకి స్టెమ్ సెల్స్ ఇప్పుడు హాస్పిటల్స్లో కూడా చాలా వరకు ప్రివలెంట్ అయిపోయాయి. దీస్ ఆర్ ద స్పెషల్ హ్యూమన్ సెల్స్, స్టెమ్ సెల్స్. ఇదేం చేస్తాయంటే దిస్ కెన్ డెవలప్ ఇంటూ మెనీ సెల్ టైప్స్. ఓకే, స్టెమ్ సెల్స్ని మనం యూజువల్లీ ప్లాంట్స్ నుంచి కూడా తీసుకోవచ్చు, యానిమల్స్ నుంచి తీసుకోవచ్చు, హ్యూమన్ బీయింగ్స్ నుంచి తీసుకుంటాం. సో దీనికి రిలేటెడ్ టాపిక్స్ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే, నో ఐ డోంట్ వాంట్ గెట్ లాంగర్, ప్లూటోఫ్లోనిక్ స్టెమ్ సెల్స్, ఎంబ్రియాటిక్ స్టెమ్ సెల్స్, అవి మీరు చదవచ్చు. ఓకే, బట్ ఏదైనా కూడాను యూపీఎస్సీ ఆస్క్ ఓన్లీ బేసిక్ క్వశ్చన్స్, ఎస్పెషలీ ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ టిపికల్ టాపిక్స్. ఓకే, స్టెమ్ సెల్స్ అంటే దీస్ ఆర్ ద స్పెషల్ హ్యూమన్ సెల్స్ దట్ కెన్ డెవలప్ ఇంటూ మెనీ టైప్ ఆఫ్ సెల్స్. ఇది బేబీ పుట్టినప్పుడు మన దగ్గర నుంచి తీసేస్తారు, ఎంబ్రియాక్ స్టేజ్లో ఉన్నప్పుడు మన దగ్గర నుంచి కొన్ని స్టెమ్ సెల్స్ తీసి ప్రొటెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు హాస్పిటల్స్లోని. సో దట్ మనకి రేపు పొద్దున్న ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దీస్ స్టెమ్ సెల్స్ యాక్చువల్లీ హెల్ప్స్ ఇన్ క్యూరింగ్ ఎనీ డిసీజ్. ఇది మోస్ట్లీ ఇట్ విల్ కమ్ ఫ్రమ్ బోన్ మ్యారో మాల్ ఫంక్షనింగ్ ఎక్కడైనా వచ్చినప్పుడు ఇది మనం వాడతాం. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ దగ్గర కూడాను వీ విల్ యూజ్ దిస్ స్టెమ్ సెల్ థెరపీ. ఓకే, సో ద లాస్ట్ క్వశ్చన్, స్టెమ్ సెల్స్ ఇది 2012లో వచ్చింది. సో స్టెమ్ సెల్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ స్క్రీనింగ్ న్యూ డ్రగ్స్, యూజ్డ్ ఫర్ మెడికల్ థెరపీస్. ఓకే, కెన్ బి derived ఫ్రమ్ mammals ఓన్లీ. సో మోస్ట్లీ ఓన్లీ చూసే మీరు తప్పు పెట్టచ్చు, but it is not just from mammals but also from plants and animals. Okay, so 2 and 3 is the correct option. Okay, so just see normal Hindu, we got like many questions, 1 2 3 4 5 6, sorry 9, 1 2 3 4 5 6 7 8 9 questions. All are from UPSC, CSC prelims. ఒక్కటి కూడా నేను క్రియేట్ చేయలేదు, అన్నీ వాళ్ళు అడిగినవే నేను మీ ముందు పెడుతున్నాను. సో దీన్ని బట్టి మీరు you can develop an approach how to read the newspapers and you will realize the importance of newspapers. Okay, so this is it. Thank you. Bye.